ఈ 2014 ఎన్నికలు గతానికి భిన్నంగా ఉంటాయి. గతంలో ఎప్పుడూ దేశానికి ఇలాంటి దుర్గతి పట్టడం చూడలేదు. ఆత్మహత్య చేసుకునే రైతులు, రోజు కూలీ కోసం తిరిగే యువకులు, మానాన్ని కాపాడుకోవడం కోసం సతమతమయ్యే తల్లులు చెల్లెళ్ళు, తల్లి ఒడిలో పాల కోసం ఆకలితో ఏడ్చే చంటి బిడ్డ, ఇలాంటి దుర్గతి ఎప్పుడూ కూడా చూడలేదు. ఆ కారణంగానే 2014లో జరిగే ఎన్నికలు 60 ఏళ్ల ఎన్నికల లాంటివి కావు. ఈ 2014 ఎన్నికలు భారతదేశపు కోటాను కోట్ల జనం యొక్క ఆశా ఆకాంక్షలకు ఎన్నికలు. మిత్రులారా, అక్కడేమో స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఇక్కడేమో దేశాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ 2014 ఎన్నికలకి ఒక ప్రత్యేకత ఉంది. దేశ కాంగ్రెస్కి చెందిన కార్యకర్త ఎన్నెన్నో ఆశలతో ఢిల్లీకొచ్చాడు. అతనికి తెలిసిపోయింది 17వ తేదీన ప్రధానమంత్రి పదవి కోసం ఒక విప్లవం చెలరేగుతుందని. వచ్చిందేమో ప్రధానమంత్రి పదవి కోసం, కానీ తిరిగి వెళ్ళిపోయింది 3 గ్యాస్ బాటిల్ని తీసుకుని. ఒక పక్క పరాజయం కళ్ల ముందు కనిపిస్తోంది, వినాశనం పక్కనే కనిపిస్తోంది. అలాంటప్పుడు ఏ తల్లైనా తన సొంత కొడుకుని బలివ్వడానికి సిద్ధపడుతుందా? ఏ తల్లైనా తన కొడుకుని రాజనీతి కోసం బలిస్తుందా? దీనికోసం ఒక తల్లి మనసు చివరికి ఇలాంటి నిర్ణయం తీసుకుంది, వద్దు, నా బిడ్డను కాపాడండి అని.